అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో భయంతో నలుగురు ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాస్మాల్ తాగారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివారెడ్డి, ఏం జరిగింది అసలు? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి విద్యార్థుల పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ గానే వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి తాడిపత్రి నియోజకవర్గం నుంచి అనంతపురం వచ్చి ఇక్కడ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ నలుగురు అమ్మాయిలు చదువుకుంటున్నారు. అయితే రీసెంట్ గా కొంత క్రమశిక్షణ ఉల్లంఘించారనో, లేకపోతే సరిగా చదువుకోవట్లేదనో, లేకపోతే పదే పదే కొంత అల్లరి చేస్తున్నారనో ప్రభుత్వ వసతి గృహం వార్డెన్ మందలిచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు కూడా ఇన్ఫార్మ్ చేస్తారని పదే పదే ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ చెప్పడంతో ఒకసారిగా విద్యార్థులు భయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాలేజీకి, అనంతపురంలో ఉన్న కేఎస్ఆర్ జూనియర్ కళాశాలకి సూపర్ వాష్మెన్ 33 తీసుకెళ్లారు తమ వెంటే. అక్కడ వాష్రూమ్ లో వాటిని తాగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనిని గుర్తించిన కళాశాల సిబ్బంది, అదేవిధంగా విద్యార్థులు హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నప్పటికీ ప్రస్తుతానికైతే వారిని పూర్తి పరీక్షించి అదేవిధంగా వారికి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్తూ ఉన్నారు. హరి, ఆల్ రైట్ శివారెడ్డి.